నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ముందుగా హెడ్లైన్స్. రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదుల నరమేధం తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ. కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుందన్న సామాజిక ఉద్యమకారులు. జిల్లా కుటుంబంతోనే మా ప్రయాణం. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేనల నుండి వైసీపీలోకి భారీ చేరికలు. విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిద్దాం. దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేయాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పిలుపు. రాణించిన మిడిల్ ఆర్డర్. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సిఎస్కే విజయం. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల నరమేధానికి పాల్పడ్డారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా మరో 140 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ గతంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. రష్యా ప్రభుత్వానికి ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. మాస్కోలో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు క్షతగాత్రులు కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు ప్రార్థనలు వారితోనే ఉంటాయి. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన మాట వినలేదని మండిపడ్డారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు రూపొందించాడని దుయ్యబట్టారు. తన కర్మల ఫలంగానే ఆయన అరెస్ట్ అయ్యాడని హజారే వ్యాఖ్యానించారు. అధికారం ముందు ఏది పని చేయదన్నారు. అరెస్టు జరిగిందని చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. मुझे बहुत दुख हुआ कि अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी। वो విశాఖలో డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సిబిఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. సిబిఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ ను పంపమన్నారు. మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని జరుగుతున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని, గంజా మత్తు పదార్థాల విక్రయాలతో పాటు వీటిని సేవించే వారికి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బీసీటీపీఎల్లో ఏదైతే కంటైనర్ దొరికిందో allegedly carrying suspicious drug related items, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకి వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నల్గొండ పట్టణం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎంఐఎం జిల్లా నాయకులు మొహమ్మద్ రజియోద్దీన్ అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో సిఏఏ చట్టం మీద మెమోరాండం ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. అదేవిధంగా మినిస్టర్ కోమటిరెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నించగా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంఐఎం వారిని చూసి నేను మీతో మాట్లాడను, మీరు బీజేపీ పార్టీకి బి టీం అని జిల్లా నాయకులు రజియోద్దీన్ పై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న పెద్ద ఎత్తున పాల్గొన్న మైనార్టీలు మినిస్టర్ బిహేవియర్ ను చూసి వెంటనే కోమటిరెడ్డి డామ్ డామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. आपके हाथ में ले मौलाना बशीर साहब के हाथ से दे रहे हैं सर. आपके गवर्नमेंट का स्टैंड नहीं है ना. व्हाट अबाउट द स्टेट गवर्नमेंट स्टैंड? देयर इज नो रेजोल्यूशन पास. एक मिनट दे दो, मैं बशीर साहब से हमारे से बात करो. मैं बात कर रहा तो क्या है, आप हमारे को गवर्नमेंट का स्टैंड बोलो. यू हैव टू गिव योर स्टैंड हियर. 2 दिन हो गए ना. 2 दिन है बराबर है. एमएम के कहीं नहीं बात कर. सिटीजंस ऑफ इंडिया सिटीजन मौलाना हमारे से बात करो. तुम रेस्पेक्ट दो हमारे. हु आर यू टू गिव मी रेस्पेक्ट? एमएम की तरफ से हु आर यू टू गिव मी रेस्पेक्ट? हु आर यू टू गिव मी रेस्पेक्ट? कोमटिरेड्डी करोड़ों रुपए 1 लाख करोड़ का प्रॉपर्टी है. एक गरीब मुसलमान का पैसा दिए 8 लाख नहीं दिया. आप पूछो చెట్ల కుటుంబంతోనే కొనసాగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సంక్షేమం అభివృద్ధి ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలందరికీ చేరువయ్యాయని వచ్చే ఎన్నికలలో మరలా చిల్ల జగ్గిరెడ్డి గారే కొత్తపేటలో గెలుపు జెండా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం మాకు వద్దు అంటూ కొత్తపేట మండలం కొత్తపేట శివారు పెదగుళ్లపాలెం గ్రామానికి చెందిన శెట్టిబలిజ సోదరులు ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చూడు గణేష్ బాలీవుడ్ సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ టికెట్ కేటాయించినందుకు సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని వారు తెలిపారు.
హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము వారి వెనుక కట్టుబడి ఉంటామని చెప్పి వెంకట్రామరెడ్డి గారి గెలుపు కోసం పాటుపడతామని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలుగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. గతంలో 2004 నుంచి 2019 వరకు తీసుకుంటే ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఒకే ఒక్కసారి 2004లో పొత్తులో భాగంగా అప్పుడు సిద్దిపేట నియోజకవర్గంగా ఉండేది, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం. సిద్దిపేట అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పొత్తులో భాగంగా ప్రకటిస్తే కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ మరి స్థానాల్లో అత్యధికంగా మరి ఓట్ల శాతాన్ని ఇచ్చి అప్పుడున్నటువంటి నంది ఎల్లయ్య గారిని సర్వే సత్యనారాయణ గారిని కూడా గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అంటే భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి పట్టున్నటువంటి మరి వారి వెంట నడిచేటువంటి నియోజకవర్గం. కాబట్టి తప్పకుండా మెదక్ పార్లమెంటు స్థానంలో విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంకట్రామరెడ్డి గారికి కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలోని యానాది, శేషపురం, తూర్పుపల్లి, గొల్లపల్లి, గరికనట్టు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి జె ధనలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో కరపత్రాలను అందజేశారు. ఇంటింటికి ఆమె తిరుగుతున్న సందర్భంగా ప్రతి ఇంటి వద్ద హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. గ్రామ పంచాయతీలో మహిళలు, యువత, ప్రజలు కలిసి ప్రచారంలో పాల్గొని పులివర్తి నాని విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరిలో తాయిలాలు ప్రజలకు అందించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అందరిది స్పందన బాగుంది. ఇదే మాదిరి నానిని ఒక్కసారి అవకాశం ఇచ్చి అందరూ గెలిపించి తన ఏముందో తను చేసే ఒక్కసారి అందరికీ ఇస్తే బాగుంటుంది. అట్లని ఒక అవకాశం ఇస్తే అందరూ తను ఏం చేస్తాడో, అభివృద్ధి ఏముంది, డెవలప్మెంట్ ఏముందో అందరికీ తెలుస్తుంది. కావున ఈ దీనివల్ల నేను చెప్పేది ఏమంటే అందరూ కలిసి ఒక్కసారిగా నాని అన్నని గెలిపించాలి అనేసి కోరుచున్నాను. సైకిల్కి గుర్తేసి అదే జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు కలిసి ఉండే వల్ల ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పులివర్తి నాని అన్న గారికి నీరాజనాలు జనాలు పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ చెవిరెడ్డి గారు ఎక్కడా కూడా అభివృద్ధి అనే మాటకి నీళ్ళు వదిలేశారు. ఎందుకంటే అక్కడ మనం ఎక్కడ చూసుకున్నా సరే చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నది ఏంటంటే తాయిలాల పరదా అనమాట. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తే పరదాల మీద వెళ్తారు, చెవిరెడ్డి గారు వస్తే తాయిలాల మీద వెళ్తారు. స్వీట్ బాక్సులు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, లడ్డులు, వడలు, ఇంకేమన్నా మాట్లాడితే కుక్కర్లు, నిక్కర్లు, అసలు ఏదో వాళ్ళకి ఏం కావాలంటే అవి తాయిలాలు పంచి మాత్రమే ఓట్లు జనాల దగ్గర వేయించుకోవాలనుకుంటున్నారు తప్ప అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏంటంటే ఓట్లు వేయించుకోండి, ప్రజలకు సేవ చేయమని చెప్పారు. వీళ్ళు ఏంటంటే స్వీట్ బాక్సులు, చీరలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. స్కామ్లకు, దొంగ వ్యాపారాలకు అది గురువు చంద్రబాబు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగ వ్యాపారాలకు, స్కామ్లకు అది గురువు చంద్రబాబు నాయుడు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ పార్టీపై ఆరోపణలు చేయడం లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. స్కాములకు, దొంగ వ్యాపారాలకు ఆది గురువు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు నిన్న విశాఖపట్నం ఓడరేవులో ఏదైతే పట్టుబడి ఉన్నాయో ఆ డ్రగ్స్ అనేది కూడా ఆ కంపెనీ ఎవరిదైతే ఉందో ఆ కంపెనీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులది మాత్రమే. ఈరోజు కూడా వారి యొక్క ఆ కంపెనీ యొక్క అధినాయకుడు కూడా అధినేత కూడా ఈరోజు చౌదరి గారు కూడా కొండయ్య చౌదరి గారు కానీ దాంట్లో ఉండే పార్ట్నర్స్ కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి సంబంధించిన కుమారుడు కూడా దాంట్లో పార్ట్నర్గా ఉన్నాడు, భాగస్వామిగా ఉన్నాడు. తర్వాత అందరూ కూడా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే. అది ముందుగానే తెలుస్తుందని చెప్పేసే నిన్నటి ఈనాడు పత్రికల్లో కూడా పతాక శీర్షికల్లో కూడా అది మా ప్రభుత్వానికి అంటగట్టడానికో లేకుంటే కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటడానికి మరొక కుటిల ప్రయత్నం కూడా జరిగింది. నిజానంతా కూడా నిన్నటికే బహిర్గతమైన ఆ కంపెనీ వాళ్ళు కూడా నేను ఈ పొద్దు నేను డిమాండ్ చేస్తున్నాను, సిబిఐ అయినా చేయండి, ఈడీ వారిని ఎవరైనా కానీ దీని నిశ్చయం సిబిఐ కూడా ఎంక్వైరీ చేసుకోండి. అది పూర్తిగా కూడా వాళ్ళే. ఇదే కాదు, ఈరోజు కూడా వాళ్ళు సోషల్ మీడియాను కూడా అడ్డం పెట్టుకొని కూడా ఒక కుట్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా దాన్ని కూడా మేము చేస్తున్నాను. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ కుట్రలు కుతంత్రాలు కూడా దాదాపుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు కూడా త్వరలోనే కూడా అవుతుంది. మా పార్టీ వారు కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా మీనా గారిని కూడా కలిసి కూడా చెప్పడం కూడా జరిగింది. వీటిపైనే కాదు, ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మేము తీవ్రంగా కూడా ఖండించేదే కాకుండా అటువంటి వారిపైన ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రం అంతా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఎప్పటికప్పుడు కూడా మేము అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపుతూ ఉన్నాం కూడా. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం సంకుపేట గ్రామ సమీపంలోని నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై బియ్యాన్ని దొంగలించిన దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. జోగిపేట సిఐ కార్యాలయంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తెల్లవారుజామున హైదరాబాద్ నుండి లారీ ట్రాలీలో నారాయణ ఖేడ్ కు బియ్యాన్ని తరలిస్తుండగా ముందే సమాచారం ఉన్న 5 వ్యక్తులు కాపు కాసి తాడిదానపల్లి టార్గెట్ వద్ద నుండి బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని వెంబడించారు. ఆ వాహనాన్ని సంగుపేట వద్ద ఆపి డ్రైవర్ ని బెదిరించి వాహన చేతిలోకి తీసుకుని పరారయ్యారు. ఈ విషయాన్ని జోగిపేట పోలీస్ స్టేషన్ లో బాధిత డ్రైవర్ మేఘావత్ పూల్ సింగ్ ఫిర్యాదు చేశారు. నాటి నుండి నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు 4 వ్యక్తులను అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. 16వ తారీఖు నాడు మేఘావత్ పూల్ సింగ్ అనే వ్యక్తి వచ్చి సాయంత్రం 8 గంటల ప్రాంతంలో దరఖాస్తు ఇచ్చాడు. దాని సారాంశం ఏంటంటే, ఆ రోజు 16వ తారీఖు నాడు ఉదయం అతను అతనితో ఒక కొలీగ్ ఇద్దరు కలిసి బొలోరో వెహికల్లో హైదరాబాద్ నుండి ప్రభుత్వ బియ్యం తీసుకొని వస్తుంటే మన సంగుపేట శివార్లో ఒక డిజైర్ కార్లో 5 వ్యక్తులు వచ్చేసి బొలోరో వాహనాన్ని అడ్డగించేసి వీళ్ళను కొట్టి బెదిరించి వీళ్ళను అందుకు తీసేసి బొలోరో వాహనం దించి కార్లో ఉన్న 2 వ్యక్తులు బొలోరో వాహనాన్ని తీసుకొని పోయినారు. మిగతా వాళ్ళు వీళ్ళని తీసుకొని కారులో ఎక్కించుకొని పోయారు. సాయంత్రం మళ్ళీ అద్దూరు లిమిట్స్లో వాళ్ళు వదిలిపెట్టి బొలోరో వాహనం ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్పి బెదిరించి పారిపోయినారని చెప్పేసి దరఖాస్తు వస్తే కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మా జోపేట సిఐ గారు, జోపేట ఎస్ఐ, మా సర్కిల్ సిబ్బంది కూడా టెక్నికల్ కొంత అవైలబుల్ ఎవిడెన్స్ ద్వారా సీసీ ఫుటేజ్ లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, చివరకు ఒక 6 వ్యక్తులు మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ షఫీకాస్, మొహమ్మద్ ఇలియాస్, సోయల్, అహ్మద్, అఫ్రోజ్ అని 6 వ్యక్తులు కలిసి ఈ నేరం చేసినట్టుగా తేలింది. అందులో వచ్చిన వాళ్ళు 5 కానీ ఒక వ్యక్తి వాళ్ళకి అక్కడ ఉండి చేపించాడు, వాళ్ళకు నేరానికి సహకరించింది కాబట్టి 6 వ్యక్తులు అయ్యారు.
వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో వెళ్లడంపై ఎమ్మెల్సీ అరుణ్ కామెంట్స్. సంతలో పశువులను కొన్నట్లు వైసీపీ కౌన్సిలర్స్ ను టీడీపీ కొనుగోలు చేస్తుంది. చైర్మన్ కుర్చీలో బీసీలు కూర్చోవడం టీడీపీ నేతలకు ఇష్టం లేకనే వైసీపీ కౌన్సిలర్స్ ను కొనుగోలు చేసి బోర్డు రద్దు చేయాలని చూస్తున్నారు. 8 వార్డు కౌన్సిలర్ ను టీడీపీ చైర్మన్ చేయడానికి వైసీపీ కౌన్సిలర్లను డబ్బు ఆశ చూపి లాక్కుంటున్నారు. టీడీపీ పార్టీ పెత్తందారుల పార్టీ బీసీ మహిళలను చైర్మన్ గా చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక్కొక్క కౌన్సిలర్ కి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ టీడీపీ అభ్యర్థిగా గెలుస్తామని చెప్పకుండా చైర్మన్ పీఠం గెలుస్తామనడం విడ్డూరంగా ఉంది. 3 కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారారు. తెలుగుదేశం పార్టీలో మారారు. ఎందుకు మారారంటే అసలు రహస్యం, నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ వరలక్ష్మి గారు ఉండేవారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ప్లేస్లో ఒక బీసీ మహిళను చైర్పర్సన్గా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒక బీసీ మహిళ చైర్పర్సన్ అవడం ఇష్టం లేదు. ఆవిడ స్థానంలో, ఆ బీసీ మహిళ స్థానంలో ఆమెను తొలగించాలి. ఆమెను తొలగించాలంటే బలం సరిపడదు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళకున్న చిన్న వీక్నెస్లు, చిన్న ఆశల్ని ఎర చూపించి, వాళ్ళకి పదవి అనేది ఆశ ఎలా ఉందో వీళ్ళకి డబ్బు అనే చిన్న ఆశని క్యాచ్ చేసి ఒక్కొక్కరికి 15 లక్షల 20 లక్షల రూపాయలు ఇచ్చి కౌన్సిలర్స్ని పార్టీ మారే విధంగా ప్రలోభం చేస్తారు. దీనికి ఏంటి, ఒక బీసీ మహిళ ఉండకూడదు. ఆ బీసీ మహిళ స్థానంలో అర్జెంటుగా 8వ వార్డుకి చెందిన శాఖమూరి సోమలత గారు చైర్పర్సన్ అయిపోవాలి. దానికి లందరినీ కూడా కూడగట్టి ఈ చైర్పర్సన్ స్థానంలో ఎస్సీ ఉండకూడదు, బీసీ ఉండకూడదని కేవలం ఒకే ఒక కండిషన్ మీద ఈరోజు కౌన్సిలర్స్ని మార్చుకోవడం జరుగుతుంది. 30-40 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరన్నా సరే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవాలనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకుంటాం, మున్సిపాలిటీ పీఠం మాది. వీళ్ళేమి ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పట్లేదు, ఎందుకంటే గెలవరు కాబట్టి. కనీసం మున్సిపాలిటీ అని ఉండాలని చెప్పి మున్సిపాలిటీ పీఠం కోసం వీళ్ళు వింత డ్రామాలో ఆడుతున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఎవరు ఎట్టిపోయినా ఎవరు వచ్చినా సరే నందిగామ మున్సిపాలిటీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల గ్రామంలో శ్రీను మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్ నందు ఏరియా డ్రగ్ ఇన్స్పెక్టర్ కె సురేష్ కుమార్ మరియు పి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఫ్యాన్సీ షాపులో అనేక రకమైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ల వద్దన ఉండవలసిన కొన్ని ముఖ్యమైన మందులు కూడా ఈ షాప్ లో దొరకటం విశేషం. మెడికల్ రిఫ్రిజిరేటర్ వద్ద నుండి కొనుక్కుని ఒక ఫ్యాన్సీ షాప్ నందు భారీ స్థాయిలో మందులను స్టోర్ చేయటం సమాచారం అందుకున్న డ్రాగన్ ఇన్స్పెక్టర్ నిర్వహించి శాంపిల్ సేకరించి భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత అల్పాజోలం డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్న నిందితుల 68.68 లక్షల 50 ఆస్తులను జప్తు చేసిన సూరారం పోలీసులు. నిషేధిత మత్తు డ్రగ్స్ అల్పజోలంను తయారు చేసి అమ్మకంతో అక్రమంగా సంపాదన కూడబెట్టే వారిపై ఉక్కుపాదం మోపి వారి ఆస్తులను జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిక. గత సంవత్సరం పట్టుబడిన మునగాల కిరణ్ కుమార్ అనే నిందితుడి అక్రమ అరెస్టులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన సూరారం పోలీసులు ఎవరైనా అక్రమంగా సంపాదించి ఆస్తులు గాని వేరే ఏదైనా ప్రాపర్టీ కోసం వెచ్చించిన చట్ట ప్రకారం ఆస్తులన్నీ ప్రభుత్వ పరంగా చేస్తామని తెలిపిన పోలీసులు. నేను ఏసీపీ మేడ్చల్ శ్రీనివాస్ రెడ్డి, మా ఇన్స్పెక్టర్ వెంకటేష్ సూరారం, మా డీసీపీ నితికా పంత్ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఇంతకుముందు 3 months బ్యాక్ మునగాల కిరణ్ కుమార్ సన్నా అప్పారావు అనే వ్యక్తి
A2గా క్రైమ్ నెంబర్ 299/23లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు ఆల్ఫా జోలం తయారు చేస్తూ వివిధ వ్యక్తులకు సప్లై చేస్తూ ఉండగా సమాచారం మేరకు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని జైలు పంపడం జరిగింది. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇదే క్రమంలో అతడు ఈ ఆల్ఫా జోలం అనే డ్రగ్ అమ్మి సంపాదించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయని చెప్పి మా దర్యాప్తులో వెరిఫై చేసి అతడు ఈ మధ్యకాలంలో 2023లో అపార్ట్మెంట్ 1 ప్లాట్ నెంబర్ 502 5th ఫ్లోర్ SL కన్స్ట్రక్షన్ ముకుంద నిలయం అపార్ట్మెంట్ అమ్ముగూడ నాగారం మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి కొనుక్కోవడం జరిగింది. ఇది మా దర్యాప్తులో ఈ అల్ఫాజోలం అమ్మడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతోటే కొన్నదానిగా నిర్ధారించి అట్టి అపార్ట్మెంట్ను ఫ్రీజ్ చేసేసి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా నిన్న అతనికి నోటీస్ కూడా ఇచ్చేసి ఈ నోటీస్ కాపీని మేము మళ్ళీ దీనికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ చెన్నైలో ఉంటారు. చెన్నైలో కాంపిటెంట్ అథారిటీకి అది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి అతనికి సంబంధించిన అతడు 68 లక్షలు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంటు ఇప్పటి నుంచి గవర్నమెంట్కే చెందుతుంది. అది ఒకవేళ అతను అందులో ఉన్నా సరే గవర్నమెంట్కు రెంట్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది. అది అతనికి మళ్ళీ రావాలంటే అతడు కోర్టు ద్వారానే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విలువల ఆధారిత రాజకీయాలను ప్రోత్సహించాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. విప్లవ స్వాతంత్ర సమర యోధుల భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ దాపర్లను బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో ఉరితీసిందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ గొప్ప వీరులకు నివాళులర్పిద్దామని, వారి నుంచి స్ఫూర్తిని పొందుదామని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందుకోండి వీరుల్లారా జోహారులు అనే క్యాప్షన్ తో ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోపై భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ ధాపర్ల ఫోటోలు ముద్రించి ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం, బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో IPL 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోని కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన తొలి పోరులో RCBపై గైక్వాడ్ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర తొలి వికెట్కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్లో శివం దూబే, రవీంద్ర జడేజా 66 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. 18.4 ఓవర్లలో 176.4 మ్యాచ్ ను ముగించారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో RCBపై CSKకి ఇది వరుసగా 8వ విజయం కావడం గమనార్హం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదుల నరమేధం తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ. కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుందన్న సామాజిక ఉద్యమకారులు. చిర్ల కుటుంబంతోనే మా ప్రయాణం. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేనల నుండి వైసీపీలోకి భారీ చేరికలు. విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిద్దాం. దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేయాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పిలుపు.
రాణించిన మిడిల్ ఆర్డర్. IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై CSK విజయం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.